నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో కూలీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే స్థితిలో ఉండే యాచకులు వారు సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే ఇంటికి పరిమితం అవుతారు. నాట్లకు, పత్తి కూలీకి, మిరప చేనులకు వెళ్లి కన్న కష్టం చేసి మే నెలలో 1 నెల విశ్రాంతి తీసుకున్న అనుకున్న సందర్భంలో కుటుంబంలో భార్యాభర్తలు, అన్నదమ్ములు చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గొడవలు జరగడంతో ఆ ఊరిలో ఉన్న కుల పెద్ద మనిషి దగ్గరికి వెళ్లినప్పుడు మాటలతో సర్ది చెప్పకుండా ఇద్దరి దగ్గర పుల్ల కట్టించుకొని లక్షల కొద్ది ఖర్చు పెట్టి పెద్ద మనుషులు బీర్లు కోటర్లు తాగి గొర్రెలు కోసుకొని తిని ఇద్దరి మీద లక్షల పైన జరిమానాలు వేయటం, ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి పుల్ల కట్టడాలను నిషేధించాలని, ఎవరైతే కట్టమని చెప్తారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను జైలుకు పంపించాలి. ఇలాంటి పుల్లలు కట్టడాలు అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉండకూడదని ప్రజలు వేడుకోవడం జరుగుతుంది.